కణితి అనగానే మనకు ఎక్కడలేని భయం పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది. నిజానికి కణితులన్నీ క్యాన్సర్ కావు. చాలా వరకు బినైన్, అంటే మనకు ఎలాంటి హాని కలిగించినవే ఉంటాయి. న్యూరోఫైబ్రోమాస్ అలాంటివే. చర్మం కింద నరాల మీద అక్కడక్కడ కొవ్వుగడ్డల్లాగా కనిపిస్తూ ఉంటాయి. వీటితో నొప్పి, బాధ వంటివేవీ ఉండవు. చూడటానికి ఉబ్బెత్తుగా కనిపించడం తప్ప వీటితో పెద్దగా ప్రమాదం ఉండదని చెబుతారు డాక్టర్లు. అయితే ఈ గడ్డలు వయసుతో పాటు పెరుగుతున్నప్పుడు, నొప్పి, బాధ వంటివి కలుగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. న్యూరోఫైబ్రోమాల గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూరోఫైబ్రోమాస్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి? న్యూరోఫైబ్రోమాస్ అనేది ఒక రకమైన కణతిల లాంటి సమస్య నరాల మీద, అంటే నర్వ్స్ అంటాం కదా, పెరిఫెరల్ నర్వ్స్ అంటాం. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ని మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని, దాని నుంచి మొత్తం శరీరానికి ఈ నరాల సప్లైని అందించే నర్వస్ సిస్టమ్ని మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. ఈ పెరిఫెరల్ నర్వస్ అంటే వైర్లు అన్నట్టు. అంటే మన స్పైనల్ కార్డ్ నుంచి, వెన్నుపూస నుంచి చేపముళ్ళు లెక్క బాడీ అంతా కూడా అల్లుకుని ఉన్న ఈ వైరింగ్ని మనము పెరిఫెరల్ నర్వ్స్ అంటాము. ఈ పెరిఫెరల్ నర్వస్ మీద అక్కడక్కడ చిన్న చిన్న కణితుల లాంటివి, చిన్న చిన్న ముద్దల లాంటి స్మాల్ బఠానీ నుంచి పెద్ద పెద్ద గ్రేప్స్ కంటే కూడా సైజు కణితులు వస్తూ ఉంటాయి. ఈ దీనినే మనం న్యూరోఫైబ్రోమా అంటాం, లేదంటే న్యూరోఫైబ్రోమటోసిస్ అంటాం. ఈ కణితులు చాలా వరకు ఈ నరాలే చుట్టుకొని ఒక ముద్దలాగా ఏర్పడి స్మాల్ ట్యూమర్ లాగా ఫామ్ అవుతాయి. వీటిని న్యూరోఫైబ్రోమటోసిస్ అంటాం. న్యూరోఫైబ్రోమాస్ ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంది? న్యూరోఫైబ్రోమోసిస్ ఎక్కడ వస్తాయి అంటే బాడీలో ఎక్కడ నర్వ్ ఉంటే అక్కడ, అన్ని దగ్గరలో కూడా రావచ్చు. అందుకని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కాబట్టి అంత కూడా ముఖ్యంగా ఈ స్కిన్ కింద, స్కిన్కి సబ్క్యూటేనియస్ టిష్యూస్ కింద ముఖ్యంగా న్యూరోఫైబ్రోమోసిస్ వస్తుంటాయి. ఈ న్యూరోఫైబ్రోమటోసిస్ అనేది రెండు రకాలు ఉంటుంది. న్యూరోఫైబ్రోమాస్ టైప్ 1 అని, న్యూరోఫైబ్రోమాస్ టైప్ 2 అని ఉంటాయి. ఇది ముఖ్యంగా జెనెటిక్ ప్రాబ్లం, జెనెటిక్స్గా మనకి ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. జెనెటిక్స్ ఫ్యామిలీస్లో ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ న్యూరోఫైబ్రోమాస్ టైప్ 1 అనేది స్కిన్లో ఎక్కడైనా రావచ్చు, బాడీ అంతా రావచ్చు. బట్ టైప్ 2 అనేది కొంచెం లోపల స్పైనల్ కార్డ్లో, వెన్నుపూసలు కానీ బ్రెయిన్ నుంచి వచ్చే క్రేనియల్ నర్వ్స్ దగ్గర కూడా రావచ్చు. న్యూరోఫైబ్రోమాస్తో ఎలాంటి సమస్యలు ఉంటాయి? న్యూరోఫైబ్రోమాస్ జనరల్గా ఈ టైప్ 1 అనేది చాలా చిన్న చిన్న కణితులు, బాడీ అంతా కూడా జస్ట్ పులిపురు సైజు నుంచి చాలా బఠానీ సైజు నుంచి గ్రేప్ సైజు వరకు బాడీ అంతా ఫామ్ అవ్వచ్చు. స్కిన్ మీద ఉన్నంత వరకు, లేదంటే ఫేస్ మీద, స్కిన్ మీద, బాడీ సర్ఫేస్ మీద ఉన్నంత వరకు ఇవి చాలా వరకు పెద్ద సమస్యనేమి ఇవ్వవు. దానివల్ల ఎలాంటి కాంప్లికేషన్ ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదో ఒక ఏరియాలో సడన్గా అది పెరిగిపోతూ పెద్ద సైజ్ అయ్యి ప్రెషర్ కాజ్ చేసి అక్కడ ఉన్న రక్తనాళాల మీద కానీ వేరే నర్వ్స్ మీద ప్రెషర్ పెట్టి పెయిన్, లేదంటే చిన్న పెరాలసిస్ లాంటివి కూడా క్రియేట్ చేయవచ్చు. అలాంటప్పుడు కాంప్లికేషన్ ఉంటుంది తప్ప బయట స్కిన్ మీద ఉన్న ఈ న్యూరోఫైబ్రోసిస్ వల్ల ఎలాంటి సమస్య ఉండదు. బట్ బ్రెయిన్ లోపట, అంటే స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నరాల దగ్గర కానీ, అంటే లేదంటే పెరిఫెరల్ క్రేనియల్ నర్వ్స్, అంటే బ్రెయిన్ దగ్గర నుంచి వచ్చే నర్వ్స్ దగ్గర కానీ ఇలాంటి ట్యూమర్స్ ఉంటే అవి బ్రెయిన్ని కంప్రెస్ చేసి లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ కూడా కొన్నిసార్లు మనం చూస్తాం. న్యూరోఫైబ్రోమాస్ను క్యాన్సర్గా భావించవచ్చా? జనరల్గా మనము చెప్పుకుంటే న్యూరోఫైబ్రోమాస్ని మనము క్యాన్సర్ అనలేము. వీటిని బినైన్ ట్యూమర్స్ అంటాం. అంటే చాలా సింపుల్ కణితులు అనొచ్చు. కానీ కొన్ని రేర్ అకేషన్స్లో ఇవి సడన్గా పెరిగిపోయి క్యాన్సరస్ రూపంగా స్ప్రెడ్ అవుతూ ఉండే అవకాశం వెరీ రేర్గా ఉంటుంది. న్యూరోఫైబ్రోమాస్ని ఎలా నిర్ధారిస్తారు? న్యూరోఫైబ్రోమాస్ని మనము డయాగ్నోస్ చేయడము లేదా నిర్ధారించడం అనేది చాలా సింపుల్ విషయం. ఇది బయాప్సీ, అంటే స్కిన్ మీద ఉంటే ఈజీగా ఒక శాంపుల్, ఒక చిన్న కణితిని మనము బయాప్సీ చేసి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్, హిస్టోపెథాలజీ చేస్తే చాలా సింపుల్గా నిర్ధారించడానికి వీలుంటుంది. న్యూరోఫైబ్రోమాస్కు చికిత్స ఎలా ఉంటుంది? ఈ న్యూరోఫైబ్రోమటోసిస్ న్యూరోఫైబ్రోమాస్కి చికిత్స అనేది అవసరమా లేదా అనేది దాని ఒక సిమ్టమ్స్ని బట్టి ఆధారపడుతుంది. చాలా చిన్న చిన్న ట్యూమర్స్, చిన్న చిన్న కణితులు బాడీ అంతా ఉన్నాయి, పెద్ద సమస్య ఏం లేదు, ప్రెషర్ ఏం లేదు, మనకు సిమ్టమ్స్ ఏమి లేదంటే జనరల్గా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం అవసరం లేదు. కానీ కొన్నిసార్లు మనకి ఎక్కడైనా కానీ ఏదైనా ఒక పెద్ద సడన్గా ప్రెషర్ క్రియేట్ చేస్తూ మనకి నొప్పి అనేది ఇబ్బందికరంగా ఉంటే మనం వాటిని సర్జికల్గా ఎక్సర్సైజ్ చేస్తాము.
అలాంటిది తప్ప ఈ స్కిన్ మీద ఉన్న ఈ న్యూరోఫైబ్రోసిస్కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఫేస్ మీద పెద్ద పెద్ద కణితుల్లాగా ఉండి కాస్మెటిక్గా మనకి ఇబ్బంది అయితే కూడా వాటిని మనము తీసేయవచ్చు. చికిత్స తర్వాత మళ్ళీ న్యూరోఫైబ్రోమాస్ వచ్చే అవకాశం ఉంటుందా? జనరలీ ఈ న్యూరోఫైబ్రోమటోసిస్ మనము కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేస్తే అది తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. కానీ రేర్ అకేషన్స్లో వేరే ఆ పర్టికులర్ నర్వ్ దగ్గర తీసేసిన కణితులు రాకపోయినా వేరే అదే నర్వ్లోని ఇంకొక భాగంలో రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి. అందుకనే మనం సర్జరీ అనేది జనరల్గా అడ్వైజ్ చేయము. కొవ్వు గడ్డల్లాంటి న్యూరోఫైబ్రోమాలు సాధారణంగా అందరిలో కనిపించేవే. వాటికి నిజానికి ప్రత్యేకంగా చికిత్స అంటూ అవసరం లేదు. వాటిని అలా వదిలేసినా జీవితాంతము వాటి వల్ల వచ్చే ముప్పేమీ ఉండదు. ఎక్కడైనా నొప్పి వచ్చి ఇబ్బంది అనిపించినా, చూడటానికి ఇబ్బందిగా కనిపిస్తున్నా డాక్టర్ని కలిసి సర్జరీ చేయించుకొని ఈ గడ్డల్ని తీసేయించుకోవచ్చు.